హలో అండి. గుడ్ మార్నింగ్. మనకి తెలంగాణ ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ ఫస్ట్ రౌండ్ అలాట్మెంట్స్ నిన్న రావడం జరిగింది. సో, నిన్న మధ్యాహ్నం నుంచే ఎవరెవరికైతే సీట్స్ అలాట్ అయ్యాయో వాళ్ళందరికీ ఎస్ఎంఎస్ వచ్చింది. అండ్ ఈవినింగ్ నైట్ 8:00 ఆ విధంగా ఆ టైంలో మనకి కాలేజ్ వైజ్ అలాట్మెంట్ డీటెయిల్స్ కూడా దీంట్లో పోస్ట్ చేయడం జరిగింది. సో, అదేవిధంగా సుప్రీంకోర్టు ఈ లోకల్, నాన్ లోకల్ ఇష్యూ గురించి కూడా నిన్న కొంత సూచనలు ఇవ్వడం జరిగిందనమాట. సో, కంప్లీట్‌గా అసలు దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఒకసారి మనం చూద్దాము. సో, ముందుగా మీకు అంటే ఎవరికైతే మెసేజ్ వచ్చిందో పర్వాలేదు, నో ప్రాబ్లమ్. మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది ఏ కాలేజీలో వచ్చింది ఏంటి అనేది. ఇంకా మీరేమైనా చెక్ చేసుకోవాలనుకుంటే మనకి ఇక్కడ కేఎన్ఆర్ వెబ్‌సైట్‌లో మనకి ఇక్కడ లిస్ట్ ఉంటుంది. కాలేజ్ వైజ్ అలాట్మెంట్ లిస్ట్ ఆఫ్టర్ ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ అని చెప్పేసి ఈ డాక్యుమెంట్ పీడిఎఫ్ ఓపెన్ చేసి డైరెక్ట్‌గా మీ నేమ్‌తో గానీ, మీ రోల్ నంబర్‌తో గానీ, ర్యాంక్‌తో గానీ మీరు సెర్చ్ చేసి చూసుకోవచ్చనమాట. సో, దీనిపైన అనాలిసిస్ వీడియో గూడా మనం ఒకటి చేద్దాం ఈరోజు. సో, కాబట్టి మీరు ఛానల్‌ని ఫాలో అవుతూ చూస్తూ ఉండండి. సబ్స్క్రైబ్ చేయండి దయచేసి. సో, ఇదొకటి. యాహ్! దీని తర్వాత మనకి ఇప్పుడు సీట్ వచ్చిన వాళ్ళు ఏం చేయాలి అనేది గూడా ఒక్కసారి మనం డిస్కస్ చేద్దాము. సీట్ వచ్చిన వాళ్ళు మనకి మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న వెబ్‌సైట్ ఏదైతే ఉందో ఆ వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఇక్కడ వెబ్ అలాట్మెంట్స్ అని ఒక లింక్ ఉంటుంది. ఈ లింక్ గాని క్లిక్ చేసినట్లయితే ఇక్కడ స్టూడెంట్స్ డౌన్లోడ్ ప్రొవిజనల్ అలాట్మెంట్ అనే లింక్ ఉంటుంది. ఈ లింక్ క్లిక్ చేసి ఇక్కడ మీరు యూనివర్సిటీ ఫీజు 12,000 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది కదా. సో, దానికోసం ఈ ప్రాసెస్ అనమాట. క్లిక్ హియర్ టు పే ఆన్లైన్ యూజింగ్ డెబిట్ ఆర్ క్రెడిట్ కార్డ్ అని చెప్పేసి మనకి బటన్ ఉంటుంది. ఈ బటన్ పైన క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీ రోల్ నంబరు, నీట్ ర్యాంకు, మొబైల్ నంబరు, రిజిస్ట్రేషన్ నంబరు అండ్ ఇక్కడ క్యాప్చా కోడ్ ఉంటుంది. ఇది ఎంటర్ చేసి సబ్మిట్ చేసినట్లయితే మీకు పేమెంట్ గేట్‌వేకి వెళ్తుంది. అక్కడ మీరు 12,000 రూపీస్ పే చేయాలి డెబిట్ కార్డు లేదా క్రెడిట్ కార్డ్‌తోని. సో, ఆ అలాట్మెంట్ లెటర్ డౌన్లోడ్ చేసుకొని అదొక కాపీ తీసుకొని అదేవిధంగా మీ యొక్క సర్టిఫికేట్స్, ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ మీరు ఏమేమైతే అప్లోడ్ చేశారో అవన్నీ కూడా ఒక సెట్ అండ్ జిరాక్స్ కాపీలు కూడా ఒక 2 సెట్లు తీసుకోండి. ఫోటోసు, ట్యూషన్ ఫీజు మీరు కాలేజీలో పే చేయాల్సి ఉంటుంది కాబట్టి అదంతా కూడా మీరు రెడీ చేసుకొని ఓకే. ట్యూషన్ ఫీజు ఇన్ ద సెన్స్ అది డీడీ తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. సో, అదేవిధంగా బాండ్ ఇంకా రకరకాల డాక్యుమెంట్స్ ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది కూడా మీరు ఒకవేళ డీటెయిల్స్ అన్నీ చూసుకోవాలనుకుంటే మీకు ఏ కాలేజీలో సీట్ వచ్చిందో ఆ కాలేజీకి సంబంధించిన వెబ్‌సైట్‌కి వెళ్ళండి. ఫర్ ఎగ్జాంపుల్ అపోలో అనుకుందాం. అపోలో కాలేజీలో మీకు సీట్ వచ్చినట్లయితే ఇది అపోలో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ ఇది. ఈ వెబ్‌సైట్‌కి వచ్చి మీరు గనక చూసుకున్నట్లయితే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ అడ్మిషన్స్‌లో యూజీ అడ్మిషన్స్ అని ఉంటుంది. యూజీ అడ్మిషన్‌లో క్లిక్ చేసి ఇక్కడ కిందకొచ్చినట్లయితే ఇక్కడ చూడండి యూజీ చెక్ లిస్ట్ ఏ కేటగిరీ అని ఉంటుంది. ఓకే. సో, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు సో, ఈ విధంగా దీంట్లో అయితే ఒక డాక్యుమెంట్ ఓపెన్ అయింది, ఎక్సెల్ ఫైలు. సో, చూడండి. సో, నీట్ అడ్మిట్ కార్డు, ర్యాంక్ కార్డు, సో, ఒరిజినల్ అండ్ జిరాక్స్ కాపీలు 3 తీసుకురావాలంట. ఇక్కడ చూడండి 3 కాపీస్ అన్నారు ప్రతిదీ. అలాట్మెంట్ లెటరు, ఓకే. ఒరిజినల్ 10th మెమో మార్క్సు, ఒరిజినల్ 12th మెమో, ఒరిజినల్ టీసీ. ఈ విధంగా మీరు తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ అంటే మీకు అప్లికేబుల్ అయినవన్నీ కూడా చూసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు ఎన్‌సీసీ లేదు, ఇది అవసరం లేదు. ఈడబ్ల్యూఎస్ లేదు, అది కూడా అవసరం లేదు. ఇంకా వేరే ఏమైనా పాస్‌పోర్ట్, ఎన్ఆర్ఐ, సారీ ఇదంతా ఏ కేటగిరీ కదా, ఏ కేటగిరీని బట్టి ఉంటుంది. సో, దీంట్లో మీకు అప్లికేబుల్ ఉన్న సర్టిఫికేట్స్ మాత్రం మీరు తీసుకొని వెళ్ళండి. మిగిలినవి ఇక్కడ చూడండి. టు డీడీ ఇన్ ఫేవర్ ఆఫ్ అపోలో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ పేయబుల్ అట్ హైదరాబాద్. స్టేషనరీ ల్యాబ్ ఐటమ్స్ అండ్ అదర్స్ 50,000 పర్ ఇయర్. ఓకే. ట్యూషన్ ఫీజు 60,000 పర్ ఇయర్. టోటల్ 1,10,000 పేయబుల్ ఎవ్రీ ఇయర్. సో, ఈ 2 డీడీలు మీరు తీసుకొని వెళ్ళాలి. ఇన్ ఫేవర్ ఆఫ్ అపోలో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ అనే పేరు మీద డీడీ తీసుకోవాలి. సో, డీడీ తీయడానికి మీకు ఈరోజే ఉంది. కొంతమంది నిన్న కూడా తీసుకున్నట్టున్నారు.
సో డీడీలు తీసుకోండి, రెడీగా పెట్టుకోండి. అండ్ రేపు గాంధీ జయంతి కాబట్టి కాలేజ్ ఉంటుందా లేదా అనేది ఏం లేదు. కాలేజ్ ఉంటుంది, ఓపెన్ ఉంటుంది. అడ్మిషన్ ప్రాసెస్ చేయడానికి అడ్మిషన్కి సంబంధించిన స్టాఫ్ ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా కాలేజీలో ఉంటారు. మీరు వెళ్ళి రేపు కూడా రిపోర్టింగ్ చేయొచ్చు. ఈరోజు వెళ్ళొచ్చు, నో ప్రాబ్లం. రేపు వెళ్ళొచ్చు. అండ్ నాకు తెలిసి మనకి 3వ తారీఖు దాకా టైం ఉంది కాబట్టి మీరు ఎల్లుండి కూడా వెళ్ళొచ్చు అనమాట. సో ఈ విధంగా మీకు ఏ కాలేజీలో సీట్ వచ్చిందో ఆ కాలేజీ వెబ్సైట్కి వెళ్ళినట్లయితే అక్కడ మీకు సంబంధించిన డాక్యుమెంట్స్ ఏం తీసుకురావాలి, ఫీజు, డీడీ ఎలా తీయాలి, ఏ పేరు మీద తీయాలి అనేది మొత్తం డీటెయిల్స్ అన్నీ క్లియర్గా ఉంటాయి. అదేవిధంగా ఇక్కడ బాండ్ కూడా ఉంటుంది చూడండి, కేఎన్ఆర్యుహెచ్ఎస్ డిస్కంటిన్యూషన్ బాండ్. బాండ్ కూడా ఒకసారి చూద్దాము. సో ఇది బాండ్. ఈ బాండ్ మీరు 100 రూపీస్ నాన్ జ్యుడిషియల్ స్టాంప్ పేపర్ మీద ప్రింట్అవుట్ తీసుకొని ఇవన్నీ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి సిగ్నేచర్ ఆఫ్ ది క్యాండిడేట్, సిగ్నేచర్ ఆఫ్ ది పేరెంట్ అండ్ విట్నెస్, ఓకే, 2 విట్నెస్లు పెట్టి మీరు ఇది సబ్మిట్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఈ బాండ్ కూడా మీరు తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. అదేవిధంగా మీకు సర్టిఫికెట్స్ జెన్యూనిటీ బాండ్, ఓకే, సో సీటు బ్లాకింగ్ బాండ్, ఇట్లా రకరకాల బాండ్స్ ఉంటాయి. కాబట్టి ఆ కాలేజీలో ఏమేమి కండిషన్స్ ఉన్నాయి, ఏమేమి తీసుకురమ్మంటున్నారు అనేది మీకు అలాట్ అయిన కాలేజ్ వెబ్సైట్కి వెళ్ళి చూసుకున్నట్లయితే మీకు ఈ డీటెయిల్స్ అన్నీ తెలుస్తాయి. సో మీ కాలేజ్ వెబ్సైట్కి వెళ్ళి మీరు ఒక్కసారి చెక్ చేయండి, ఓకే. సో దాని తర్వాత మనకి ఇంకొకటి, ఈ తెలంగాణ నాన్ లోకల్ ఇష్యూస్కి సంబంధించి సుప్రీంకోర్టు నిన్న ఒక డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. చూడండి, స్థానికతను వచ్చే ఏడాది నుంచి అమలు చేయొచ్చుగా అని అంటుంది. పరిశీలించాలని రాష్ట్ర ప్రభుత్వానికి సిజేఐ సూచన. ఇదివరకు ఇచ్చిన మినహాయింపును తొలగిస్తే 141 మంది విద్యార్థుల పరిస్థితి ఏంటో చెప్పాలని నిర్దేశం. సో చూడండి, ఒకసారి డీటెయిల్స్లోకి వెళ్దాము. తెలంగాణలో 9, 10, 11, 12 తరగతులు చదవడంతో పాటు ఇక్కడే నీట్ పరీక్ష రాసిన వారికే వైద్య విద్య ప్రవేశాల్లో 85% స్థానిక కోటా వర్తింపజేసేలా రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన GO 33ని వచ్చే ఏడాది నుంచి అమలు చేయడానికి వీలుందేమో చూడాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. లేదంటే ఈ జీవోను సవాల్ చేస్తూ కోర్టును ఆశ్రయించిన 141 మంది కౌన్సిలింగ్లో పాల్గొనడానికి సెప్టెంబర్ 20న ఇచ్చిన మినహాయింపును తొలగిస్తే తలెత్తే పరిణామాల గురించి అభిప్రాయం చెప్పాలని నిర్దేశించారు. రాష్ట్ర ప్రభుత్వం తెలిపే అభిప్రాయం ప్రకారం తమ నిర్ణయాన్ని వెలువరిస్తామని పేర్కొన్నారు. సెప్టెంబర్ 5న తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కలిసి సోమవారం విచారించిన సిజేఐ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. కోర్టును ఆశ్రయించిన 141 మందికి కౌన్సిలింగ్లో పాల్గొనేందుకు అవకాశం ఇస్తామని సెప్టెంబర్ 20న విచారణ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం తరపున హాజరైన సీనియర్ న్యాయవాది అభిషేక్ సంఘవి తప్పుగా అంగీకరించారేమో. మేము గత విచారణ సమయంలో హైకోర్టు తీర్పుపై స్టే విధించాము. స్థానికతను నిర్ణయించే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉందా లేదా అన్నది ఇక్కడ ప్రధాన అంశం. గతంలో వైద్య విద్య ప్రవేశాల కోసం రాష్ట్ర ప్రభుత్వాలు ఇలాంటి నిబంధనలు విధించినప్పుడు సుప్రీంకోర్టు వాటిని పదే పదే సమర్థించింది. అలాంటప్పుడు ఈ తీర్పుపై మధ్యంతర స్టే ఇవ్వకుండా ఎలా ఉండగలమని ప్రశ్నించారు. సో పరీక్షలకు ముందే జీవో విడుదల చేయకూడదా? పరీక్షలకు ముందే ఈ నిబంధన విధించి ఉంటే బాగుండేదని నీట్ పరీక్ష జరిగే క్రమంలో మధ్యలో తెచ్చారని విద్యార్థుల తరపు న్యాయవాదులు ధర్మాసనం దృష్టికి తెచ్చారు. జస్టిస్ చంద్రచూడ్ జోక్యం చేసుకుంటూ పిల్లలు పరీక్షలకు హాజరు కాకముందే ఈ జీవో విడుదల చేసి ఉండకూడదా అని రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాదిని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున హాజరైన సీనియర్ న్యాయవాది గోపాల్ శంకర్ నారాయణ్ బదులిస్తూ నీటి ఫలితాలు వెలువడిన తర్వాత కౌన్సిలింగ్ దశలోనే 85% కోటా అంశం పరిగణనలోకి వస్తుందన్నారు. జూన్ 1 వరకు ఏపీ విభజన చట్టంలోని 10 ఏళ్ల నిబంధన అమల్లో ఉండటంతో తాము ఈ జీవో జారీ చేయలేకపోయామని, చట్టాన్ని దృష్టిలో ఉంచుకొని ఆ తర్వాత విడుదల చేశామని తెలిపారు.
కాంపిటెంట్ అథారిటీ కోటా కింద తెలంగాణలో 17,668 మంది విద్యార్థులు నమోదు చేసుకున్నారని, అందులో 16,562 మంది స్థానికులు ఉన్నట్లు నోటిఫై చేశారన్నారు. 1,080 మంది స్థానికేతరుల కిందికి వస్తారు కాబట్టి వారికి స్థానిక కోటా కింద ప్రవేశం పొందే అర్హత లేదన్నారు. మరో 26 మందికి ఇతర కారణాల వల్ల అర్హత లేదని తెలిపారు. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశం మేరకు 141 మందిని స్థానిక కోటా కింద రిజిస్టర్ చేసినట్లు చెప్పారు. హైకోర్టును ఆశ్రయించిన వారిలో 4 ఇప్పటికే ఏపీని స్థానికతగా పేర్కొన్నందువల్ల వారిని పరిగణలోకి తీసుకోలేదన్నారు. అంటే ఇక్కడ కొంతమంది స్టూడెంట్స్ ఏపీలో లోకల్ అని అక్కడ క్లెయిమ్ చేసుకున్నారు. అక్కడ క్లెయిమ్ చేశారు కాబట్టి ఇక్కడ నాట్ ఎలిజిబుల్ అని చెప్పేసి క్లియర్గా డిక్లేర్ చేశారు. మనకి ఇక్కడ ఇది ఈ నోటీస్లో ఇచ్చారు చూడండి, ఎంబీబీఎస్ అడ్మిషన్ అండర్ కాంపిటెంట్ అథారిటీ కోటా. దీంట్లో ఈ 141 మెంబర్స్ది లిస్ట్ పెట్టారు, లిస్ట్ ఆఫ్ పిటిషనర్స్ పర్మిటెడ్ ఫర్ కౌన్సిలింగ్ అని. సో దీంట్లో మనకి 133 మంది ప్లస్ ఈ 133 మందిని అయితే యాస్టీస్గా యాక్సెప్ట్ చేశారు. బట్ ఇక్కడ చూడండి, ద ఫాలోయింగ్ పిటిషనర్స్ హూ ఆర్ నోటిఫైడ్ యాజ్ లోకల్ క్యాండిడేట్స్ ఇన్ ఏపీ స్టేట్ ఇన్ డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ మెరిట్ లిస్ట్ ఫర్ కన్వీనర్ కోటా ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ కౌన్సిలింగ్. వీళ్ళంతా కూడా ఇక్కడ చూడండి 8 మంది లోకల్ అని అక్కడ ఏపీలో క్లెయిమ్ చేసుకున్నారు. సో వాళ్ళంతా ఇక్కడ నాట్ ఎలిజిబుల్ అని చెప్పేసి వాళ్ళను రిజెక్ట్ చేయడం జరిగిందనమాట. సో నెక్స్ట్ హైకోర్టును ఆశ్రయించిన వారిలో 4 ఇప్పటికే పేర్కొన్న వారిని పరిగణన తీసుకున్నారు. సో 16,562 మందికి స్థానిక కోటా 85% కింద ప్రవేశం పొందడానికి వీలుందన్నారు. ఈ వాదనలు విన్న అనంతరం జస్టిస్ డివై చంద్రచూడ్ సెప్టెంబర్ 20న జారీ చేసిన ఉత్తర్వులను సవరించడానికి నిరాకరించారు. రాష్ట్ర ప్రభుత్వం విధించిన నిబంధన దాదాపు చట్ట ప్రకారమే ఉందని, ఇదివరకు ఇలాంటి వాటిని సుప్రీంకోర్టు సమర్థించిందని గుర్తు చేశారు. మేము ఇదివరకు 141 మందికి మినహాయింపు ఇవ్వకపోతే ఇప్పుడు ఈ వాదనలే ఉండేవి కాదన్నారు. ఇవ్వకుండా ఉండాల్సిందే అనేసి అనుకుంటున్నారు. ఆ మినహాయింపుపై తాను అసంతృప్తిగా ఉన్నట్లు చెప్పారు. కేవలం కోర్టును ఆశ్రయించిన వారికి మాత్రమే మినహాయింపు ఇవ్వడం భావ్యం కాదన్నారు. ఇచ్చిన మినహాయింపును తొలగించడమే ఇప్పుడున్న మార్గం అన్నారు. ఒకవేళ ఆ మినహాయింపును తొలగిస్తే ఆ 141 మంది విద్యార్థుల పరిస్థితి ఏంటో చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాదికి సూచిస్తూ తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేశారు. సో ఇదండి పరిస్థితి. ఈ 141 మందిలో 8 మంది అయితే రూల్డ్ అవుట్ అని చెప్పుకోవచ్చు. అండ్ 133 క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళని ఇందులో ఉంచాలా వద్దా అనేది ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్ మార్క్గా ఉంది. ఒకవేళ మరి వాళ్ళు ఆ 133 మంది యొక్క ర్యాంక్స్ ఎలా ఉన్నాయంటే 15,321 సీరియల్ నెంబర్ ఇది 7,263 లీస్ట్ ర్యాంక్ మార్క్స్ ఉన్నాయి స్కోరు. అండ్ టాప్ స్కోర్ వచ్చేసి 667. సో 667 అని అంటే వీళ్ళు అందరికీ సీట్లు వచ్చే అవకాశం ఉంటుంది వీళ్ళని కానీ లోకల్ కింద కన్సిడర్ చేసినట్లయితే. 500, 400 ఈ ఎస్సీ ఎస్టీలు బీసీలు వీళ్ళంతా కూడా ఉన్నారు. దాదాపు అట్లీస్ట్ ఒక 100 మందికి అయితే సీట్లు వెళ్ళే అవకాశం ఉంది. ఒకవేళ మరి వీళ్ళను అలౌ చేస్తారా చేయరా అనేది చెప్పలేము. చూద్దాం ఏం జరుగుతుందనేది. అండ్ మనకి ఇప్పుడు ఈ కంప్లీట్ లిస్ట్ అయితే మనకి ఇవ్వడం జరిగింది. నిన్న నైట్ వచ్చింది ఇది డాక్యుమెంటు. సో దీన్ని మొత్తం మనము ఎక్సెల్కి కన్వర్ట్ చేసుకొని అసలు ఏ కాలేజీలో ఎన్ని సీట్లు ఫిల్ అయ్యాయి, కట్ ఆఫ్ ర్యాంక్స్ ఏంటి, అండ్ ఫర్దర్గా మనకి సెకండ్ రౌండ్లో ఎంత వరకు రావచ్చు. చాలామందికి సీట్లు రాలేదని కొంతమంది, అండ్ వచ్చిన సీటు మంచి కాలేజీలో రాలేదని కొంతమంది, ఇలా నిన్న చాలామంది ఫోన్స్ చేయడం జరిగింది. సో వచ్చిన వాళ్ళందరూ హ్యాపీగా ఉండండి. ఎంబీబీఎస్ సీట్ రావడమే చాలా అదృష్టంగా భావిస్తున్నారు చాలామంది స్టూడెంట్స్. అట్లాంటిది మీకు కాలేజీలో ఏదో కాలేజీలో వచ్చింది అని అంటే మన ర్యాంక్ని బట్టి, మనకున్న రిజర్వేషన్ని బట్టి, అండ్ అక్కడ సీట్ అవైలబిలిటీని బట్టి, వీటన్నిటిని బట్టి మనకి ఏదో కాలేజీలో వచ్చింది. అండ్ మేబీ మీరు ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు ప్రయారిటైజ్ చేసుకోవడం చిన్న మిస్టేక్ ఏదైనా జరిగి ఉంటే మేబీ దానివల్ల మీరు కొంచెం బాధపడి ఉండొచ్చు. కానీ ఏదో ఒక సీట్ వచ్చిందని అయితే మీరు కొంచెం హ్యాపీగా ఉండొచ్చు ఎంబీబీఎస్ సీట్ వచ్చినందుకు. అండ్ దాని తర్వాత మళ్ళీ సెకండ్ రౌండ్ ఉంటుంది కాబట్టి మీరు మంచి కాలేజ్ కోసం ట్రై చేసుకోవచ్చు. ఈసారి ఆప్షన్స్ పెట్టేటప్పుడు కొంచెం ప్రయారిటైజ్ చేసుకొని కరెక్ట్గా పెట్టడానికి ప్రయత్నం చేయండి. అదేవిధంగా
మీ అడ్మిషన్ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్గా చేసుకోవడానికి ట్రై చేయండి జాగ్రత్తగా, ఎటువంటి ప్రాబ్లం లేకుండా. అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే మీరు కింద కామెంట్స్లో పెట్టండి, లేదా నా నెంబర్ ఉన్న వాళ్ళు కాల్ కూడా చేసి మాట్లాడొచ్చు. సో దీనికి సంబంధించి ఈ డేటా అనాలిసిస్కి సంబంధించిన వీడియో ఈరోజు మనకి పెట్టేస్తాను, నేను ఈరోజు రిలీజ్ చేస్తాను. కాబట్టి మీరు చూస్తూ ఉండండి అండ్ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో దీంట్లో మొత్తం ఎంతమందికి సీట్ అలాట్ అయింది? ఓకే, మొత్తం సీట్లు అయితే అలాట్ చేయలేదు, కొన్ని సీట్లు మరి ఎందుకో ఆపారు. అవి ఎందుకు ఏంటి అనేది చూడాలి. దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఫుల్ డేటా అనాలిసిస్ అంతా చేసి మీకు ఆ వీడియో ప్రజెంట్ చేస్తాను. సో తప్పకుండా ఛానల్ని ఫాలో చేస్తూ సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్.